నేను రీసెంట్గా చూస్తున్న ట్రెండ్స్ ప్రకారం ఏంటంటే సీసాట్ ఈస్ గెటింగ్ డిఫికల్ట్ విత్ ఎవ్రీ పాసింగ్ ఇయర్ అండి. చాలా టైట్ చేస్తున్నాడు. రీజన్స్ ఈజ్ నాట్ అ పాయింట్ హియర్. వాడు ఎందుకు టైట్ చేస్తున్నాడు అనేది మనకి ఇమ్మెటీరియల్. వాడు చేస్తున్నాడు, మనం రాయాలి, క్లియర్ చేయాలి. దాట్స్ ది అల్టిమేట్ అజెండా. నా సజెషన్ సీసాట్లో ఏంటంటే స్టార్ట్ ఫ్రమ్ బేసిక్స్. కొన్ని హై వెయిటేజ్ టాపిక్స్ ఉంటాయండి. లేకపోతే మీ స్ట్రెంగ్త్స్ చూడండి. సీసాట్లో మీకు లాజికల్ రీజనింగ్లో బాగా వస్తుందా, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అంటే మ్యాథ్స్ బాగా చేయగలుగుతున్నారా, రీడింగ్ కాంప్రిహెన్షన్స్ బాగా చేస్తున్నారా. ప్లే విత్ యువర్ స్ట్రెంగ్త్. అట్ ది సేమ్ టైం స్ట్రెంగ్త్ అండ్ యువర్ వీక్నెస్. ఏది వీక్ ఉంది? ఫర్ ఎగ్జాంపుల్ నాది క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ కొంచెం వీక్ ఉండేది. నేను క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ స్ట్రాంగ్ చేస్తూనే నాకు రీడింగ్ కాంప్రిహెన్షన్ చాలా స్ట్రాంగ్ ఏరియా అండి. 27-28 క్వశ్చన్స్ వస్తాయి, నాకు 24-25 ఈజీ కరెక్ట్ అయిపోతాయి అందులో. సో నేను దాన్ని అక్కడే ఉంచాను. ఐ డిడ్ నాట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. నేను ఆర్సీ బాగా చేస్తాను, రీడింగ్ కాంప్రిహెన్షన్ బాగా చేస్తాను అని నాకు వదిలేయలేదు. నేను దాని మీద కూడా దాన్ని అంటే అది ఒక్క పాయింట్ కూడా వెనక్కి జరగకూడదు, మళ్ళీ అక్కడే ఉండాలి. ఆ స్ట్రెంగ్త్ ఇప్పుడు ఎంత ఉందో అక్కడ అంతే ఉండాలి అది. ప్లస్ దీన్ని ఎలివేట్ చేయాలి మ్యాథ్ని. సో నేనేమంటానంటే మీ స్ట్రాంగ్ ఏరియాస్, వీక్ ఏరియాస్ చూడండి. దాని ప్రకారం మీ స్ట్రెంగ్త్ని స్ట్రాంగ్గానే ఉండనివ్వండి, వీక్నెస్ని ఈవెన్చువల్గా స్ట్రెంగ్తన్ చేసుకోండి. స్టార్ట్ ఫ్రమ్ బేసిక్స్. హై వెయిటేజ్ టాపిక్స్ కొన్ని ఉంటాయండి. నంబర్ సిస్టమ్, సీసాట్లో నంబర్ సిస్టమ్ నుంచి చాలా క్వశ్చన్స్ వస్తాయి. యూపీఎస్సీ ఫేవరెట్ టాపిక్ అది. మీరు ఎన్నన్నా చూడండి. ఎక్స్క్లూజివ్ నంబర్ సిస్టమ్ చేసుకొని రీడింగ్ కాంప్రిహెన్షన్స్ కరెక్ట్ పెట్టినా సీసాట్ పాస్ అయ్యే స్కోప్ ఉంటుంది. సో నంబర్ సిస్టమ్, లేకపోతే లాజికల్ రీజనింగ్లో క్లాక్స్ కానీ, క్యాలెండర్స్ కానీ, ఇలాంటి రిపీటెడ్ కాన్సెప్ట్స్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ థీమ్స్ చూసుకొని ప్రాక్టీస్ చేస్తే నాకు తెలిసినంత వరకు సీసాట్ క్లియర్ చేయటం అంత డిఫికల్ట్ కాదు.